హలో అండి అందరికీ. మునగాకుతోటి కారం పొడి ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మనమైతే. ఇడ్లీలోకి, దోశలోకి రోజు ఒక స్పూన్ కారం పొడి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో పనిచేస్తుంది. ఫస్ట్ అయితే మునగాకు ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని కడుక్కొని కొంచెంసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా అట్లాగే ఆరబెట్టుకోవాలి. ఆకులు మాత్రమే ఓన్లీ. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు అయితే వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అట్లాగే కొంచెం మినపప్పు కూడా వేసుకొని వేగిన తర్వాత కొన్ని ధనియాలు, అట్లాగే 2-3 వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అట్లాగే వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత తీసి పక్కన అయితే పెట్టుకోవాలి. అందులోనే కొంచెం నూనె అయితే వేసుకొని కొంచెం కావాల్సినన్ని మిరపకాయలు అయితే వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఉడుకున్న మునగాకు అయితే వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. అట్లా కరివేపాకు కూడా వేయించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెము ఒట్టిగా అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందాక మనం అన్నీ వేయించుకున్నాయి. సరిపోయినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టేసి